హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో ఒక మంచి సూపర్ రెసిపీ అరటికాయ ఫ్రై రెసిపీని ఎలా చేశానో చూసేయండి. ఈ అరటికాయ ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని రసం సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముక్క పొడి పొడిగా ఈజీగా ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ఈ అరటికాయ ఫ్రైని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అరటికాయల్ని పీలర్తో చెక్కు తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదండి, లైట్గా తీసుకోవాలి. కాస్త తక్కువ ఉంటేనే అరటికాయ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ చెక్కు తీసుకున్న తర్వాత ఇలా మధ్య కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదండి, కాస్త మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకుని యాడ్ చేసుకోవాలి, లేదంటే అరటికాయ ముక్కలు అనేది నల్లపడతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 6 దాకా ఎండుమిర్చిని, 2 స్పూన్ల దాకా ఎండి కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి, 1 టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసము పాన్ పెట్టుకుని ఒక 1/2 కప్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉప్పు నీళ్ళలో వేసుకున్న అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి. అరటికాయ ముక్క ఫ్రై అనేది త్వరగానే ఫ్రై అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో బంగాళదుంప ఫ్రైని కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒక ముక్కని కనుక నొక్కి చూస్తే ఈజీగా మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిపోయిందంటే అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పౌడర్లో వేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు అన్నీ పచ్చివి కాబట్టి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు ఇలా ఒకసారి బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ ముక్కకు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.